హలో హాయ్ అందరికీ, మీరు చూస్తున్నది ఎస్విఎన్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఈజీగా మకానా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అందుకని ఒక కడాయి పెట్టుకొని అందులో మకానాని వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్గా అయ్యేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ మకానా అనేది ఎలా తయారు చేస్తారు అంటే తామర గింజలో నుంచి వీటిని తయారు చేస్తారు. ఇవి హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ మకానాని తినొచ్చు. ఈ మకానాని ఒక్క రకంగా కాదు, చాలా రకాల వంటల్లో కూడా వీటిని వాడుకోవచ్చు. పాయసంలాగా కూడా వీటిని చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఉగ్గు రూపంలో కూడా వీటిని పెట్టుకోవచ్చు. పాయసం కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను. చిన్నపిల్లలకి స్నాక్స్లోకి కొంచెం డ్రై చేసి ఈ మకానాని వేయించి కొంచెం బెల్లం వేసి కూడా చిన్నపిల్లలకి స్నాక్స్ రూపంలో ఇవ్వచ్చు. అందుకని ఈ మకానాని మనం ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని, మీకు కావాలి అనుకుంటే బిర్యానీ ఐటమ్స్ వేసుకోవచ్చు, లేదా సింపుల్గానైనా వండుకోవచ్చు. నేనైతే కొంచెం కొంచెం వేసాను. ఈ మకానాకి తప్పకుండా కావలసినవి ఉల్లిపాయ, టమాటా, నానబెట్టిన జీడిపప్పు. ఈ మూడింటిని మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ వేడి ఆయిల్లో వేసి వీటిని కొంచెం సేపు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో మనకు మకానాకి కావలసిన ఐటమ్స్ ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకోవాలి. పసుపు, కారం, కరివేపాకు, గరం మసాలా, సాల్ట్, ఇవి తప్పకుండా కావలసిన పదార్థాలు. అందుకని ఒక్కొక్కటిగా వేసుకుందాము. కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దంచిన 2-3 ఎల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి ఒక్కొక్కటిగా. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇందులో కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈవెన్గా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనము డ్రై చేసిన మకానాని ఇందులో వేసుకోవాలి. వేయించుకున్న మకానాని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ మకానా కర్రీ ఎప్పుడు తినని వాళ్ళు ఉంటే చాలా భయం లేకుండా వండుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మనం వేయించిన మకానాని ఇందులో వేసుకున్నాం కదా, దీనికి కొంచెం వాటర్ అవసరం ఉంటుంది. కాబట్టి మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. మిక్సీలోనైనా వాటర్ పోసుకోవచ్చు, ఆ వాటర్ అయినా వాడుకోవచ్చు. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం తగినంత సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి. కొంచెం బటర్ కూడా ఉంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎమ్మీ టేస్టీ మకానా కర్రీ చాలా ఈజీగా తయారైంది. ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు ఉంటే మీరు ఈ వీడియో చూసి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వంటలు మీకు కావాలి అంటే నా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.